యాత్ర ఎలా ఉండబోతుంది ఏమనుకున్నారు? నమస్కారం అండి. యాత్ర 1 అయితే మనం చూసాము. ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో మనకు తెలుసు. నాకు తెలిసి అంతకు మించి బ్యూటిఫుల్గా యాత్ర 2 ఉండబోతోందని అయితే మాకు తెలుసు. ప్రజలైతే ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, వాళ్ళు చేసిన సేవల గురించి ఎంతో అభిమానంగా ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి అది ఆ హిస్టరీ మళ్ళొక్కసారి రిపీట్ చేసుకొని ఒక్కసారి మననం చేసుకోవాలనే ఉద్దేశంతో యాత్ర 2 అందరూ చూడబోతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్రతిపక్షాలు మాత్రం మమ్మల్ని ఉద్దేశించి తీస్తున్నారు యాత్ర 2, వ్యూహం సినిమాలు ఇవన్నీ మా గురించి అంటున్నారు. మమ్మల్ని ఎప్పుడైనా సరే ప్రతిపక్షాలు ఏది చెప్పలేదండి. ప్రతిదీ వాళ్ళు విమర్శ చేయడం తప్ప సద్విమర్శ అనేది వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. అన్నీ తప్పుడు విమర్శలు తప్ప మంచి విమర్శ ఎప్పుడూ చేయరు. వాళ్ళు సినిమా చూడండి, వాస్తవాలు ప్రతిపక్షాలకు నచ్చడం కోసం కాదు సినిమా తీసింది, ప్రజలకు నచ్చ కోసం మా నాయకుని హిస్టరీ గురించి తీస్తాం. థ్యాంక్ యూ. యాత్ర 2 కూడా మరి నిజంగానే అంటే మేము చూడలేదనుకోండి, రేపు రిలీజు ఇక్కడ మన ఎమ్మెల్యేస్ అందరూ ఇక్కడ వేయడం జరిగింది. అది ఏంటంటే చాలా బాగుంటుందని చెప్పేసి నాకు ఉన్నది. అంటే ఇంతమంది ఎమ్మెల్యేలు రావడం ఎలా చూడొచ్చు? ఇంత ఎమ్మెల్యేలు ఏంటంటే దాని మీద మరి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చేసినవన్నీ కూడా అందరి గుండెల్లో ఉంది. నిజంగానే ఏంటంటే మళ్ళీ సినిమా అనేప్పటికి ఆయన యాత్ర 2 అనేప్పటికి ప్రతి ఎమ్మెల్యేకి కూడా అది చూడాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే ఇవాళ మన థియేటర్గా రావడం జరిగిందండి. అంటే ఇలాంటి సినిమాలు ఇది 100% కూడా ఇది ఏంటంటే సక్సెస్ అవుద్దని నాకు ఉందండి. ఎలక్షన్ మూమెంట్లో తీస్తున్నారు. ఇప్పుడు అంటే టీడీపీకి కౌంటర్ లానే తీస్తున్నారు అంటే ఈ కౌంటర్ ఏం కాదండి. ఇది ఏంటంటే ఆయన ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఇవన్నీ కూడా ఈ ప్రజలకి చేసినటువంటి ఈ సంక్షేమ పథకాలు కానీ ఇవి కానీ, అదేవిధంగానే ఏంటంటే ఇంకా దాంట్లో ఏమి ఉంది అనేది కూడా అంటే నేను తెలుసుకోలేకపోయాను. కానీ ఏంటంటే ఇప్పుడు చూస్తే కానీ మళ్ళీ డెఫినెట్గా ఇది 100% సక్సెస్ అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. యాత్ర 1 మనం చూసాం. యాత్ర 1 ఏం చేసింది అసలు? ఇది విజయయాత్ర సాగింది, జైత్రయాత్ర సాగించింది, ప్రజల హృదయాలను కదిలించింది అన్నమాట. ఇది కరిగిస్తుంది, అది కరిగిస్తుంది, ఆకట్టుకుంటుంది, ఆదరణ పొందుతుంది మా దృష్టిలో. అది ఎలా ఉండబోతుంది అంటారు? అంటే దాంట్లో కంటెంట్ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే రాజకీయాలు ఉంటున్నాయా, లేకపోతే జగన్ గురించి పర్సనల్గా ఉండబోతుంది? దీంట్లో ఫ్యామిలీ ఉంటుంది, అది కుటుంబ నేపథ్యం ఉంటుంది, రాజకీయం ఉంటుంది, పరిపాలనకు సంబంధించి ఉంటుంది, మానవత్వం ఉంటుంది, మంచి మనసు కూడా ఉంటుంది. అంటే రాజశేఖర్ మంచి మనసు ఏమిటి తెలుసు, జగన్ గారు మంచి మనసు ఏంటి, అంతే తప్పించి మరొక విధంగా ఉంటుందని నేను భావించాను. కానీ ఈ యాత్ర 2కి స్పెషల్గా ఎంపీలకి ఎమ్మెల్యేలకి సపరేట్ షో చేశారు. అంటే ఈ సినిమా ప్రమోషన్కి అనుకోవచ్చు కదా? ఈ ప్రమోషన్ ఏం కాదు అసలు. ఇది అందరూ ప్రపంచమే అభిమానించే నాయకుడిగా మనం చూస్తున్నాం. ఆ రోజు సోనియా గాంధీ ఎంత ఆదరించారో మీకు తెలుసు. మన్మోహన్ సింగ్ ఆయన గురించి ఇటువంటి నాయకుడు ఉండడేమో అని చెప్పారు. ప్రధానమంత్రి మన్మోహన్ గురించి ఎంత నీతివంతుడో, ఎంత మంచి ఎకనామిస్ట్. ఆ విధంగా ప్రజల హృదయాలు ఈరోజు కూడా గుడి కట్టుకుని గుండెల్లో ఉన్నాడు ఆయన. కాబట్టి అటువంటి వ్యక్తి పేరుతో వచ్చింది. కాబట్టి మీరు చూస్తే మీకు కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు, ఆయన నుంచి తెలుసుకోవచ్చు. ఈ తరం యువతరానికి, ఇప్పుడు నేనంతా ఒక సీనియర్ను, కొత్త వాళ్ళు, ఈ తరం యువతరానికి, ఈ రాజకీయ నాయకులకి ఆయన నుంచి నేర్చుకోవలసినవి, తెలుసుకోవలసినవి, పాటించవలసినవి, పాలించవలసినవి చాలా ఉన్నదనేది నా అభిమానం. అంటే ఎలక్షన్ మూమెంట్లో ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడము ఎలక్షన్ స్టంట్ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి అది ఆరోపణలు ఎప్పుడూ ఉంటుంటాయి అసలు. ఇది మన ఈ మధ్యన నా మీద కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరోపణ చేశాడు అసలు. ఇది మా మీద కాదు, ఆ ఆరోపణలు తప్పించి ఒక రుజువు చూపించమని చెప్పాను. ఆయన ఏం చెప్పింది మా మీద, ఆ ఆస్తులు కూడబెట్టుకుని నేను చెప్పాను, నువ్వు పేదవాడు కదా, 2 ఎకరాల భూమి అని అందరూ అంటున్నారు, నాకు తెలియదు. కానీ ఆ 2 ఎకరాలు నా దగ్గర ఆస్తులు ఉన్నవంటే ఎక్కడెక్కడ ఉన్నావో చెప్పు, నీకు నీ కొడుకు రాసిచ్చేస్తానని చెప్పాను. ఎందుకంటే నన్ను మొదటిసారి ఆరోపించింది ఆయన ఒక్కడు. ఇంతవరకు నాకు తెలిసి ఎప్పుడు నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కూడా నన్ను ఆరోపించలేకపోతున్నారు అట్లా. అందుకే ఆరోపణలు అనేది సహజం.
రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలు వీళ్ళ మీద ఉన్నా లేకపోయినా బురద జల్లడం అనేది కేవలం బురద జల్లడానికి తప్ప ఆరోపణలో నిజాలు చూపిస్తే బాగుంటుంది అసలు ఇది. థ్యాంక్ యూ సార్ బ్రహ్మాండంగా సార్ ఏదైతే ఆ రోజు దివంగత మహారాజ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో యాత్ర 1 చూసాం, బ్రహ్మాండంగా ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అలాగే 2 కూడా అవుతుంది. అందరం కూడా మొత్తం ఎమ్మెల్యేలు రాజకీయాలు మారబోతున్నాయి. అంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేశారో అన్ని కూడా చూపిస్తారు. అది కూడా అందుకే దానికి అంతా మాకు పాజిటివ్గా ఉంటుంది అంతా కూడా. ఈ మధ్యకాలంలో కెమెరామ్యాన్ రాంబాబు కూడా రిలీజ్ చేశాడు ఈ 2 రోజులు. దీనికోసం ఇది రిలీజ్ చేశారు. ఎన్ని సినిమాలు రిలీజ్ ఏం కాదు. ఇది జగన్, వైఎస్ జగన్. ఎన్ని సినిమాలు ఏం కాదు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది 110 సీట్లతో జగన్ అధికారంలోకి వస్తాడు. కాకపోతే ఎన్జిఓస్ కోరికలు కొన్ని నెరవేరిస్తే 10 సీట్ల మెజార్టీ పెరుగుతుంది. అంటే వైసీపీ చంద్రబాబు నాయుడు వెన్నులో నీరు తీసేసాడుగా జగన్, మళ్ళీ అధికారంలోకి వస్తాడు. అంటే ఈ యాత్ర 2 సినిమా ద్వారా ప్రజలకి మెసేజ్ అతను చేసిన సంక్షేమ పథకాల గురించి దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాడు ఈ సినిమాలో. అంటే బయట అయితే ట్రోల్స్ జరుగుతున్నాయి, ఈ పథకాలు వేస్ట్. వాళ్ళు పెట్టారుగా రాజధాని ఫైల్స్ అని, అది ఫెయిల్ అవుద్ది, ఇదేమో క్లిక్ అవుద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ.